40 సంవత్సరాల క్రితం మా గురువు ఎన్టీఆర్ ని చూసినట్టుగా ఉందిరా. నాకెంత సంతోషంగా ఉందో. రే అరగుండు అప్పన్న, రాజు వేషం వేసుకొచ్చి ఖర్చుకుంటున్నావే. కత్తి గుచ్చుకోకూడని చోట కసుక్కును గుచ్చుకుంటే నేను పైకి పోవడం, నువ్వు లోపలికి వెళ్ళడం ఖాయం. నా మీద నీకు ప్రేమే లేదట్రా? ప్రేమ పాశం ఏది లేదురా. అక్కడక్కడ ఈ లోకంలో పుట్టిన బిడ్డలకు అయ్యలు, ఉంగరాలు, చైన్స్, జీన్స్ కొనిచ్చి ఆనందిస్తుంటారు. కానీ నువ్వు నీ అంగట్లో అమ్ముడుపోని పాతగుడ్డలు, విగ్గులు వేసి నన్ను పిచ్చోళ్ళ ఊరంటా తిప్పుతున్నావు. అబ్బే, ఇటువంటి బట్టబుర్ర రాజాని నేను ఏ చిరతలోనూ చూడలేదు. కళ్ళజోడి పెట్టుకుంటేనే కళ్ళు కుడుతున్నాయి. బట్టబుర్ర మూసేరా నాయన, మూసే. నిన్న భారతీయుడు కమలాసన్ గెటప్ లో కాలేజ్ ముందు ఉంచున్నాం కదా, అది చూసి ఆ కాలేజ్ కరెస్పాండెంట్ కి అలాంటివే 4 డ్రెస్సులు కల్చరల్స్ కావాలట. అడ్వాన్స్ ఇచ్చారు, తీసుకో. పని బాట లేకుండా ఇలా ఊరంట తిప్పుతున్నా అందులో ఒక వ్యాపార రహస్యం ఉన్నందువల్లే ఇలా రకరకాల డ్రెస్సులు వేయించి పంపిస్తున్నా. ఎలా ఉంది మన సూపర్ ఐడియా? బుర్రలో ఇటువంటి ఓ సూపర్ ఐడియానా నాయన? బేటా డబ్బులు ఇచ్చేయి. కృష్ణ గెటప్ లో ఏనారు సెటప్? పాడుతా తీయగా చల్లగా పసిపాపలా. 2 ఆరెంజ్ జ్యూస్. ఇఫ్ యూ డోంట్ మైండ్ దీన్ని 1/3 చేసుకుందామా? సారీ, వీడి బదులు నేను సారీ చెప్తాను. మీరు మా లవ్ చేయడం మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది. వలేస్తే దీనికే వలయ్యారు. ఏంట్రా వాగుతున్నావు? అప్పుడు గాయత్రి దానికి వలేస్తాను మా. రే, అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకేసిన బిట్టురా. బిట్టా? బిట్టేయడానికి నేను ఏమన్నా లీలా మహల్నా? రే ఇలా చూడరా. రే, నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా. ఏంట్రా ఇలా చేసావు? తాను చాలా టఫ్ గా ఉంది, నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవు చేసావు. అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేసా. నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది, వెళ్ళి ఫినిష్ చేసా. ఇంకొకటి ఫినిష్ చేస్తావా? రే 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 మావా. ఏంట్రా? వాడింకా మారలేదు మావా. డైలీ ముహూర్తం అని గింజుకుంటున్నాడు. వాడికి పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు. ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా? పోరా, వేరే పనేం లేదు. ఆ విగ్గు చూడు. నువ్వు పళ్ళ కొట్లో ఉండి బాగా పండిపోయావు. ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా. ఏంటి బాబు నువ్వా? అయ్యో ఆంటీ, మీరా? మహేష్లే కదా? మహేషా? అటువంటి వాళ్ళు ఎవరూ లేరే. ఇది ఎల్బీ నగర్ కదా? అవును. సెకండ్ స్ట్రీట్ కదా? కాదు, ఫస్ట్ స్ట్రీట్. ఓ, ఫస్ట్ స్ట్రీటా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సరే, మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉందండి. నాకు సంతోషం బాబు. నేను వస్తానంటే. ఏమైంది బాబు? నీళ్ళు లోపల కూర్చో బాబు. ఓకే. చూసి ఏమిటి బాబు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తారా? టిఫిన్ లేదా? ఏమిటి బాబు టిఫిన్ తో సరిపెట్టేశావు? వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గాని. ఫుల్ మిల్సా? ఓకే ఓకే. సరే వండు, నీకోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా. హలో. హలో. హే గాయు. అశోక్, నువ్వు ఎక్కడున్నావు? 2 రోజులుగా ఫోనే రాలా, చాలా బిజీయా? నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. అశోక్, నేను నిన్ను చూడాలి. హలో. ఎక్కడ చూడాలి? హలో 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 హలో. ఏంటి బాబు లైన్ కట్ అయిందా? అవును, సిగ్నల్ వీక్ గా ఉంది. సిమ్ మార్చా. డ్యూయల్ సిమ్ యూస్ చేస్తే బాగుండేది. నేను అదే యూస్ చేస్తున్నా. ఓ అలాగా, సరే సరే. ఏమైంది బాబు? తుపాకీ తుపాకీ. ఓ, తుపాకీ పెద్దగా ఉందని భయపడ్డావా? ఆ తుపాకీ వట్టి ఫోజుకే. ఇంతవరకు ఓ కాకిని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు. అంతేనా? हेलो, हाय राजीव। हाँ, वो मेल मिला है, बहुत अच्छा है, पर मुझे और डिटेल्स चाहिए। हाँ? हेलो, यस सर, ओके सर। हेलो, మా నాన్నగారు వచ్చారా?
నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చింది. సరే నేను వస్తాను. ఏంటన్న పొద్దున్నే ఆఫీస్కి వచ్చారు? ఏం లేదమ్మా, ఊరికే చూసి వెళ్దామని వచ్చా. ఇప్పుడేగా 8:30కి ఇంటి నుంచి బయలుదేరా? ఇంకా 10:30 కూడా కాలేదు. ఈ లోపే నేను చూడడానికి వచ్చారా? ఏమా, బిడ్డను చూడడానికి తండ్రి రాకూడదా? అలాంటిదేమీ లేదు. ఏ కారణం లేకుండా మీరు రారు కదా, అందుకే అడిగాను. కారణం అంటూ ఏమీ లేదమ్మా, నిన్ను చూడాలి అనిపించింది, అందుకే వచ్చేసా. ఏదో నువ్వు బిజీగా ఉన్నట్టున్నావు, వెళ్ళి ఆ పని చూసుకో. ఓ ఓకే ఓకే. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. మిగతా డీటెయిల్స్ అన్ని మా పేరెంట్స్ మంచిది, రండి. హలో. హే శ్వేత, మీ నాన్న ఒంటరిగా రాలేదే? తనతో పాటు ఇంకొకరిని కూడా తీసుకొచ్చారు. ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళారు. నీకు ఇంకా అర్థం కాలేదా? నా పెళ్లి చూపులకు వచ్చారు. మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదే. ఏం చేయను? ఏంటి మామ, అందరూ మందు కొట్టిన మంకీల్లాగా మబ్బుగా ఉన్నారు? ఏమైంది? వీడికి ఆ డిసీజ్ వచ్చిందిరా. వచ్చిందా? డిసీజ్ వచ్చిందా? మరి కనిపించిన ప్రతి గ్రౌండ్ లోను మ్యాచ్ ఆడేస్తే వీడికి డిసీజ్ కాకపోతే నోబెల్ ప్రైజ్ వస్తుందా? కంగారు పడక మామ, ఈ మధ్య సిద్ధాలో దానికి మంచి మందు వచ్చింది. రే బుజ్జి, నువ్వు అనుకున్నట్టు ఆ డిసీజ్ కాదురా, వీడికి లవ్ డిసీజ్ వచ్చిందిరా. అట్టాగే ఒకటి పొడిచానంటే సీటు మీద కూర్చుని సర్రం సైకిల్ తొక్కాడు. ఏంటి ఇప్పుడు వీడికి అర్జెంట్ గా సైడ్ తొక్కుడు మీద ఆశ వచ్చింది? ఇదంతా లవ్, నన్ను నమ్మమంట. ఊరుకోనరా, వాడంతే. ఇన్నాళ్ళుగా ఫ్రెండ్షిప్ చేస్తున్న వీడే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఆ అమ్మాయి మాత్రం నన్ను ఎలా అర్థం చేసుకుంటుందిరా? మాయ మాటలు చెప్పి మోసం చేసేటప్పుడల్లా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి పడిపోయేవాళ్ళు. కానీ నిజంగానే ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తే అర్థం చేసుకోలేకపోతున్నారా? నేను గాయత్రితో ఎన్నోసార్లు మాట్లాడాలని చూశాను, కానీ తను ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు. ప్రేమలోని బాధ ఏంటో నాకిప్పుడు తెలుస్తుందిరా. ఇప్పటికైనా తను నమ్ముతావా? రౌండ్ కొట్టి మాట్లాడితే నమ్మేస్తాను అనుకున్నావా? రబ్బర్తం కూడా. నువ్వు నన్ను నమ్మక్కర్లేదు, తను నన్ను మార్చేసింది. నిన్ను నేను నమ్మలేకపోతున్నానే. నేను ఇలా మారానని నేనే నమ్మలేకపోతున్నారా? నీ మీద ఒట్టేసి చెప్తున్నారా, తను లేకపోతే నాకు జీవితమే లేదు. నువ్వు ఒట్టేసి చెప్పడం నేను ఇంతవరకు చూడలేదు. సరే, నీకోసం కాకపోయినా ఈ ఊళ్ళో ఉన్న కన్నె పిల్లల్ని కాపాడడానికైనా సరే ఆ అమ్మాయిని నిన్ను ఒక్కటి చేసి తీరుతా. ఈ లోకం ఎదిరించినా సరే ఆ అమ్మాయి ఇంకా నీదే. ఇది కొరమీనంతయ్యా? అదమ్మా, అదే కిలో 300 అమ్మా. ఏంటయ్యా మటన్ కంటే ఎక్కువ చెప్తున్నావు? అమ్మా, మటన్ లో కొవ్వు ఉంటది, చేపల్లో కొవ్వు ఉండదు, అందుకే ఇంత ధర. ఎవరు ఎంతకన్నా తక్కువ ఎవరు. ఇంత ధర? పొద్దున్న ఫోన్ చేతిలో పట్టుకుని వచ్చేస్తారు, రేటు మాత్రం అడిగి వెళ్ళిపోతారు. ఏంటని చిన్న చేపల్లో ఉన్నాయి, పెద్దవి లేవా? పడవలు సముద్రంలోకి వెళ్ళాయి, రాగానే కబురు చేస్తాను, లారీ తీసుకొచ్చి మొత్తం ఎక్కించుకెళ్ళు. ఏమా, కళ్ళు దొబ్బాయా? ఇవన్నీ పెద్ద కనిపించట్లేదా నీకు? హలో, నేను చేపల గురించేగా మాట్లాడా, నువ్వెందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? నేను ఎక్కడ అనవసరంగా మాట్లాడుతున్నాను, నేను చేపల గురించి మాట్లాడుతున్నా. కాదు, నువ్వే అనవసరంగా మాట్లాడుతున్నావు. నేనే అనవసరంగా మాట్లాడలేదు, నాకు ఒక మాట్లాడడం అమ్మాయితో తెలుసా? ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? మరి ఇంకెలా మాట్లాడాలి? మీ లొల్లి తట్టుకోలేకపోతున్నాను. సరే సరే, నీ పని చూసుకున్నా. ఏంటే బిగ్ డేస్ లో వచ్చావు? మా బావ ఊరు నుంచి వచ్చాడు. మా అమ్మ ఈ రోజు లీవ్ పెట్టి ఆయనకు వంట చేసి పెట్టమంది. నీ బావన ఒక రోజు ఈ చేపలో సైనైడ్ ఎట్టి చంపకుండా వదలను, నువ్వు చూస్తూ ఉండు. తినగానే డమ్మాలంటాడు. ముందా పంచి, వాడి పీడ వదిలిపోతుంది. రే తమ్ముడు, అక్కకు టీ చెప్పరా. సరేనా మామ? పెట్టి పుట్టేవరా నువ్వు? ఏ, నీ కేసు ఇక్కడే పనిచేస్తుందిగా, అందుకని టిఫిన్ బాక్స్ లో చెడ్డీలు బనియన్లు దాచి దొంగతనంగా తెచ్చిస్తుంది. కలర్ఫుల్ గా వేసుకుని నాకే వెర్రెక్కిస్తావేమో. రే, అసహ్యంగా మాట్లాడకరా. తను నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ సేల్స్ గర్ల్ కాదు, ఈ షోరూమ్ మేనేజర్. సరే సరే, నీ కేసును వెతుకు. ఈలోగా ఇది నాకు కరెక్ట్ అవుతుందేమో చూస్తా. ఎక్కడ? అదిగో అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, మాకు కొన్ని ఐటమ్స్ కావాలి. ఏం కావాలి సార్? మేము వీళ్ళ దగ్గర కొంటాం. మేడం, ఆవిడ బిజీగా ఉన్నారు కదా, నేను ఫ్రీగానే ఉన్నాను. ఆవిడ ఫ్రీగా ఉందంట. ఒక్క నిమిషం. ఫ్రీగా ఉన్నారా? మా ఫ్రెండ్ ఇల్లు కూడా ఫ్రీగానే ఉంది. ఏమంటారు? సార్, ఏంటి సార్ అదో రకంగా మాట్లాడుతున్నారు? ఎందుకు టెన్షన్ అవుతావు? నేను నిన్ను పిలిచానా? నువ్వేగా పిలిచావు. అది తీయండి. ఓకేనా? నచ్చలేదా? ఇది లేడీస్ సెక్షన్, జెంట్స్ సెక్షన్ పైనది, అక్కడికి వెళ్ళండి. ఓకేనా? ఇది లేడీస్ సెక్షన్ అట, నన్ను పైకి వెళ్ళమంటున్నారా? ఏ, జెంట్స్ అయితే జెంట్స్ కే డ్రెస్ తీసుకోవాలా? లేడీస్ కి తీసుకోకూడదా? ఎక్స్క్యూజ్ మీ, మేము చూడడానికి వచ్చాం, బ్రాలు చూపించమనండి.
ఆయనకి మోడల్ చూపించండి. మోడల్స్ అన్ని చూపిస్తున్నారా? రా చూద్దాం. రేయ్, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి చూడు. నువ్వు అనవసరంగా మళ్ళీ మంచివాడు అయ్యవరా. ఏది చూపించండి. ఓకే, వెరీ వెరైటీ తీయండి. సెలెక్ట్ చేసుకున్నారా? అదే ఓకే, కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ బుక్ ఇస్తావా? చూసి రేపిస్తాను. చొంగ కార్చకు. మేడం, ఏంటి మీ సేల్స్ గాళ్ళు కస్టమర్స్ సరిగ్గా సర్వీస్ చేయట్లేదు? వెరైటీ చూపించమంటే చూపించట్లేదు. ఏంటి చూపించమనేవి చూపించు. ఇదొక తిక్కల్ది. వీడేం అడుగుతున్నాడో తెలిసి చేస్తేగా. విన్నావు కదా. మామ సైజు నాకెలా తెలుస్తుందిరా? ఓకే. మీ సేల్స్ మేనేజర్ ఉన్నారే, ఆమెలాగే ఉంటారు. ఆ సైజ్ ఇవ్వండి. ఓ డజన్నర. అరటిపళ్ళు అడిగినట్టు అడుగుతున్నాడు. అరటిపళ్ళు అయితేనే డజన్లో కొంటావా? హ్మ్? మామ వైట్ ఓకేనా? వద్దు కాదు, మాపు కాగదండి. బ్రౌన్, ఊదా కలరు, వంగపూ కలరు, అలా మల్టీ కలర్ లో తీయండి. బిల్ వేయించుకొస్తా. దిస్ ఇస్ ఓకే. మామా, థాంక్యూ. కలర్ఫుల్ గా కళకళగా ఉంది. ఇదిగో నీ లవ్కి. రేయ్, ఇవ్వలే ఇవ్వమంటావరా? నువ్వే కదరా మనసు టచ్ చేయాలగా గిఫ్ట్ ఇవ్వాలన్నావు. ఇవ్వు. టచ్ చేస్తూనే ఉంటుంది. ఇవ్వరా ఇవ్వరా. ఎక్స్క్యూజ్ మీ, ఇదిగోండి. సక్సెస్. వర్కౌట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. పిలిచింది కదా, వర్కౌట్ అయ్యింది. రా రా రా. ఏంటిది? బ్రా, ఆ, బర్త్డే గిఫ్ట్ అని చెప్పరా. రే, హ్యాపీ బర్త్డే అని చెప్పరా, తీసుకుంటుంది. హ్యాపీ బర్త్డే. మర్యాదగా తీసుకొని బయటకు వెళ్ళు. ఇవాళ తన బర్త్డే కాదనుకుంటా. రే రే, ఉండ్రా ఉండ్రా. ఇది తీసుకుని డబ్బు తిరిగి ఇచ్చేస్తారా? అలా డబ్బులు తిరిగి ఇవ్వం. తిరిగి ఇవ్వదంట. డబ్బుతో వస్తున్నావు. సరే, మీరే ఉంచుకోండి. డబ్బులు వేస్ట్ కదా. పర్వాలేదు, వేరేలా వసూలు చేసుకుంటా. వలేస్తే నీకే వెయ్యాలి. ఏంటి వాడి జబ్బు నాకొచ్చింది? మునక్కాడ సాంబారు పెట్టు. అట్లాగే గుర్తుంటే కూడా చేయవే. నీకు వచ్చావు కదా, ఆ ల్యాప్టాప్ ఛార్జీలో పెట్టు. నేను తర్వాత వస్తా, పెట్టాయి. ఏంటైనా హెడక్ అలాగే చూస్తున్నావు? ఏం లేదు, నీ హెడ్ ఎక్కడో న్యూస్ హెడ్ లైన్స్ లో చూసినట్టుగా ఉంది. అదే ఆలోచిస్తున్నా. నీ పేరేంటి? నిత్యానంద. రే, మూల స్థానంలోనే మొత్తం ముగిద్దామని చూస్తున్నావా? ముక్కు మీద గుద్దానంటే. పిన్ని గారు దీపం వెలిగించారుగా, వెళ్ళండి. వెళ్ళి రండి. ఇలాంటి సెల్ ఫోన్ స్వాములకు మొక్కకండి. నా ముఖం ఎందుకు షూట్ చేస్తా? ఇక్కడే ఉన్నావా? వాడెక్కడికి వెళ్ళాడు? మీరు చేసిన ప్రార్థన మన్నించి ఆ దేవుడి చేత పంపబడ్డ ఓ మంచి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకు మీకోసం ఎదురు చూస్తున్నాడు. వాడే నా ఫ్రెండ్ అశోక్. వాడిని మాత్రం మిస్ కాకండి. పక్కనున్న ఫ్రెండ్ చెప్పాడంటే తప్పుగానే ఉంటుంది. కావాలంటే పబ్లిక్ అడిగి చూడండి. పిన్ని గారు, జెమినీ సీరియల్ దేవతలో గోపి క్యారెక్టర్ ఎటువంటిది? అతను చాలా మంచివాడు. చెప్పండి. ఈ లోకంలో అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారండి. తరువాత అర్చునుంది. తర్వాత ఇక్కడు మొదలెట్టేసేవా తల్లి? చాలు వెళ్ళు. విన్నారా పబ్లిక్ అంతా ఏమంటున్నారో? నేను వాడి దోస్తుని. నేను చెప్తున్నా, ఈ లోకంబున మహాయోగ్యుడుండేనని అది నా ఫ్రెండ్ అశోకే. ఓ అలా చెప్తున్నా. నిన్ను బాగా చూసుకుంటాడు. ఓకే చెప్పమ్మా. చెల్లెమ్మ నవ్వేసింది. రే రే, దేవుడికి మొక్కాలని వచ్చిన వాళ్ళంతా సైలెంట్ గా వెళ్తున్నారు. నువ్వు గోడకు తెగ మొక్కుతున్నావే. మావ, నేనంతా మాట్లాడాను, నువ్వు ధైర్యం. మామా, పొంకలిచ్చి వెళ్ళిందిరా. మరి కాక వడపెట్టి సాంబార్ పోసి వెళ్తుందా? మామా, అబ్బాయిలు హల్వా ఇచ్చినట్టు అమ్మాయిలు ఇప్పుడు పొంగలెడుతున్నారా? పాత చింతగా రొప్ప. మరి ఎందుకు ఈ దొప్ప? రే దొప్ప, అమ్మాయిలు ఏది ఇచ్చినా మ్యాటర్ ఉంటుందిరా. చూసావా? కోనేటి కట్టక రావాలను లొకేషన్ చెప్పేసిందిరా. ఏ మాటలన్నో మాటలే రావట్లా. నాకు ఇది కొత్త, అందుకే చేతుల కళ్ళ వణుకుతున్నాయి. అవునండి, నాకు కొత్త. తల తిరిగిపోతుంది. ఇఫ్ యు డోంట్ మైండ్, మీ చేయి పట్టుకోవచ్చా? దేవుడా, ఇప్పుడు చెయ్యి పట్టుకుని ఈ అమ్మాయిని వెంట పెట్టుకుని క్లబ్బులు పబ్బులు అంటూ తిరగకుండా పెళ్లిలో అగ్ని చుట్టూ తిరిగితే వైజాగ్ బీచ్ ఎండలో ఒక్క బోతగా లవ్ చేసుకుంటున్న 6 జంటలకనే గొడుగులు కొనిస్తా. ఏ ఇంత చిన్న విషయానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు నువ్వు? ఇదా చిన్న విషయం? సేవరా. వాడి బారి నుంచి 100 కొద్దీ కన్నె పిల్లల శీలాలను కాపాడాను రా. ఏంటిది? మీ చెయ్యి ఎంత వెచ్చగా ఉంది. ఒక అమ్మాయి చేతిని ఫస్ట్ టైం తాగుతున్నానా, అందుకే జ్వరం వచ్చేసినట్టుంది.
ఆ గుండె పడపడా కొట్టుకుంటోంది. ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు కొంచెం చెప్పండి ప్లీజ్. చెప్పలేకపోతే సింబాలిక్గా చెప్పండి, నేను అర్థం చేసుకుంటా. అయ్యో, టాబ్లెట్లు రాసిస్తాను, కరెక్ట్ టైంకి భోజనం చేసి ఇంట్లో రెస్ట్ తీసుకో. ఓకే? ఓకే డాక్టర్. ఏం డాక్టర్, ఇప్పుడు బస్సుల నుంచి బట్టల షాప్ దాకా బటన్ నొక్కితే సొయ్యి సొయ్యమని బిల్లు వస్తుంది. ఆ మిషన్ కొనుక్కుంటే సరిపోయేది కదా, ఇంకా పాత చింతకాయ బచ్చలా బరికేస్తున్నారు. ఇది తీసుకుపోయి మెడికల్ షాప్ లో ఇస్తే ఆడు ఒరిజినల్ ఇస్తున్నాడో డూప్లికేట్ ఇస్తున్నాడో తెలియట్లేదు. ఎక్స్పైరీ అంటున్నారు, ఎయిడ్స్ జ్వరాలు అంటున్నారు. ఇలాంటి కేసులో మీరు ఇరుక్కుపోతారనిపిస్తుంది. వస్తే ట్రీట్మెంట్ మాత్రం తీసుకొని వెళ్ళు, అనవసరమైన విషయాలు మాట్లాడద్దు. ఇలాంటి కోతులు ఏం తీసుకొస్తావా? నోరు మూసుకొని కూర్చోరా, కూర్చొని చోటలా లోడ అని. నేను చూస్తుంటేనే నాకు ఎక్కడ మా అన్నయ్య దగ్గర గాయత్రి మ్యాటర్ బయట పెడతామని భయంగా ఉందిరా. రే, నువ్వు నన్ను సందేహిస్తున్నావా? రే, నేను మీ అన్నయ్యతో వదలరా. ఎప్పుడు నా మీద సందేహపడ్డావు, ఇంకా మాట్లాడదు. స్నేహం కోసం ప్రాణమైన ఇస్తాను. రాగరా. అదే నన్నే చేరవచ్చే చంచల, ఆమె లేత పచ్చ కమలపాకు వన్నెల, అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకల, అది ఇప్పుడే తెచ్చి రే అశోక్, అదే ఆలోచిస్తూ ఉండకు, మర్చిపోవడానికి ట్రై చేయి. తను లేకుండా నేను బతకలేను అన్నయ్య. ఇదిగో నాకెందుకు పళ్ళు తినే మూడ్లో ఉన్నాను నేను. బ్లడ్ సర్క్యులేషన్ కి మంచిదంట, తిను. అన్న, మీరెలా నన్ను బారుకు తీసుకొచ్చి మందు అది కొనిచ్చి. అన్న వద్దన్న, చెప్పేది వినన్నా. అన్న వద్దన్న. నువ్వు నా తమ్ముడికి ఫ్రెండ్ పోయండి, మందేయకపోతే ఎలారా? లేదన్నా, మందేయటమే తప్పు. అది కాకుండా ఇటువంటి కంపెనీలతో వేస్తే హెల్త్ స్పాయిల్ అవుతుంది కదా, కోకోటి చెప్పన్నా. రే తమ్ముడు, ఇట్రా. స్టాప్. మిక్సింగ్ తప్పు అయితే మత్తు ఎక్కదు, ఇది కరెక్ట్ మిక్సింగ్. చేర్స్ అన్నా. అశోక్ ఆ అమ్మాయిని తలుచుకొని ఎంత ఫీల్ అవుతున్నాడే, ఈ కాలంలో కుర్రాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారా? అంత డీప్ గా ప్రేమించేశాడా? ఎంత తెలుగు తక్కువగా ఉన్నావేంటన్నా, వాడు చేసింది ఏంటి లవ్వా? మరి ఆ అమ్మాయి ఉందే బంగారం లాంటి అమ్మాయి అన్న, కానీ వీడు ఒక్కడి తోటి కష్టం అనుకుంటే ఇద్దరు ఒకేసారి. ఏంట్రా? పోనా, మిస్సింగ్ లో మిస్టేక్ చేశారు, తలంతా తిరిగిపోతుంది, మొత్తం ఎక్కువైపోయి ఎక్కడికో ఇసిరేస్తున్నట్టుంది. పోనా. లేవరా అన్నా, నీ తమ్ముడు అశోక్ లేడన్నా, సలీం అన్నా. ఏంటి? అనార్కలి మీద ప్రాణం పెట్టుకున్నాడే, అదే మాదిరి మీ తమ్ముడు ఆ అమ్మాయి మీద ప్రాణం పెట్టుకున్నాడన్నా. నిజమేనా నువ్వు చెప్పేది? ఒట్టన్నా. ఉన్నాడు లవ్ ట్రూ అన్నా. నువ్వు వెళ్ళన్నా, నేను చూసుకుంటా. సరే జాగ్రత్తగా వెళ్ళు. అలాగే అన్నా, జాగ్రత్తగా వెళ్తా అన్నా. నువ్వు బిల్లు ఇచ్చేసి వెళ్ళన్నా. సింహం పోయింది, ఇప్పుడు పులి రాబోతుంది. వీళ్ళిద్దరికి నేనే మేకనా? నేను నీకెంత క్లియర్ గా చెప్పాను. మంచిగానే చెప్పాను రా. ఫ్రెండ్ కోసం ప్రాణం ఇస్తాను, బొంకిస్తాను, నాతో ఓ కోట కోసం నన్ను ఇరికిస్తారా? ఏం బాస్, ఏంటి ప్రాబ్లం? ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాడా వాడు?
లక్ష్మి రండి, రండి, ఎవరు రండి. వచ్చారో చూడు. ఆ పళ్ళు, ఆ, పూలు రండి, తీసుకొచ్చి రండి. ఇక్కడ పెట్టండమ్మా. రండమ్మా, బాగమ్మా, బాగమ్మా. కూర్చోండి. రండి రండి నమస్కారం నమస్కారం. మీరు రావడం చాలా సంతోషంగా ఉందండి ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను ఇలా హఠాత్తుగా వచ్చారు, నేను ఏర్పాట్లు ఏమీ చేయలేదు. మీరు ఏ ఏర్పాట్లు చేయక్కలేదయ్యా. ఈ బజ్జీలు సుజ్జులుగా అంటున్నారు, అవి కూడా మేమే చేసి తీసుకొచ్చామయ్యా. అక్కడ సర్వీస్ కూడా జరిగిపోతుంది. అమ్మా, అంకుల్కి ఇవ్వమ్మా. ఏ బాను ఆ రోజు గొడవ పెట్టుకుని వెళ్ళారే ఆ పెళ్లి కొడుకు వాళ్ళు మళ్ళీ వచ్చారే మీరు ఈ పూలు పెట్టుకుని రెడీగా ఉండాలి నేను వస్తాను వంట చేసేస్తున్నానండి అందరూ ఉండి భోంచేసి వెళ్ళాలి కళ్యాణం రోజు మీ అమ్మాయిని మాత్రమే తీసుకురండి. మా అబ్బాయి సార్ మీ అమ్మాయి మెళ్ళో తాళి కడతారు. అది మీరు అది మాత్రం చేస్తే చాలు, మిగిలినవన్నీ మేమే చూసుకుంటాం. లేదు, ఈ మంచాలు నగలు నేను ఎందుకు అడుగుతానే మంచం బీరువా పరుపులు అన్ని అందులో నేనా పడుకోపోతాను ఏమిటో మా అబ్బాయి సార్కి అర్థం కాలే, కుదరలేదయ్యా. అందుకే మా వాడు రూట్కి నేనే మారా. నయమే, ఇంకా మన ఇంట్లో అంతవరకు పోలేదు. ఒక ముఖ్యమైన విషయం, ఈ పెళ్లితో పాటే ఇంకో పెళ్లి గురించి కూడా మాట్లాడాలి. ఇంకో పెళ్ళ? ఆ అబ్బాయి పేరేంటని చెప్పావమ్మా? అశోక్ నానా. చాలా మంచి కుర్రాడు. ఎప్పుడు వేసిన ప్లాన్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందే. వలేస్తే దీనికే వలయ్యాలి. మా అబ్బాయి సార్ పెళ్లితో పాటు మా అమ్మాయి పెళ్లి కూడా దివ్యంగా జరిగి మీ ఇంట్లో సుఖంగా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. రారా, కూర్చో. వీడే మా చిన్నబ్బాయి అశోక్. వందనం, వందనం. పెద్దవాడికి పెళ్లి కాకుండా వీడికి ఎలా చేయటం? కవల పిల్లలు కదా, ఇందులో ఏముందయ్యా చిన్న పెద్ద? సరే, వీడి పెళ్లి కూడా ఏంటిదే నీ పాటికి వాగుతూనే ఉన్నావు? ఏమంటే ఈ టీవీ న్యూస్ పేపర్ చూడరా మీరు? 8 అంతస్తుల మ్యాట్ నుంచి ఒక అమ్మాయి పడి చచ్చిపోయిందే. ఆ అమ్మాయి వేరే ఎవరో కాదు, ఇదిగో వీడు ప్రేమించిన అమ్మాయి. వాడే లవ్ ఫెయిల్యూర్ లో బాధపడుతుంటే వాడిని చేసుకుంటానంటావు నువ్వు? ఓర్ని అయ్యా, ఎక్కడ ఉన్నావు ఇంతసేపు? నా మ్యాట్ అనుకునే కరెక్ట్ గా వచ్చేస్తా. లేదండి, అతని మనసు నేను మారుస్తాను. అతని హృదయంలో ఇంతే ఇంత స్థానం నాకిస్తే చాలు. కోటర్లో కొంచెం అడిగినట్టు అడుగుతుంది. పర్లేదు, మంచి ఫిగరలే. ఉన్న హృదయమే ఇంత, అది బాగా గాయమైపోయింది. అందులోకి నువ్వెళ్ళి ఏం చేయబోతున్నావు? మందొకటి పూస్తా. అయ్యా, ఈ పిల్ల పాత తెలుగు సినిమాలను చూసి చెడిపోయింది. ఇట్టా చూడమ్మా, వాడి మనసు మారదు, మార్చుకోను లేడు. జుట్టు నెరిసిపోద్ది, ముసల్దానం అయిపోతావు. చెప్పేది అర్థం చేసుకో. నాకు ఒకే ఒక ఛాన్స్ మాత్రం ఇచ్చి చూడండి, అతని మనసు నేను మారుస్తా. ఏంటిది? నువ్వు చేసుకుంటావా? అయ్యో, గాయత్రిని మర్చిపోయి ఈ అమ్మాయినా ఛాన్స్ ఎన్నావుగా. పో పో, వెళ్ళి ఇంకెవరైనా పెళ్లి చేసుకో. నేను ఎంత చెప్తున్నాను, అమ్మాయి మెంటల్ వీడి చేసుకుంటానంటే. ముందు మా అబ్బాయి సార్ పెళ్లి ముగిద్దాం, ఓ మంచి ముహూర్తం చూసి తెలియజేయండి. శ్వేత, నీకు నగలన్నీ నచ్చాయిగా? ఏం లేదు, చెల్లెలి పెళ్లికి నగలు తీసుకుందామని డిసైడ్ అయ్యాను. అవి నువ్వు వచ్చి సెలెక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. వెళ్దామా? బైక్ అక్కడ పార్క్ చేశాను, రా నడిచెళ్దాం. నువ్వు ఇలా బాధ్యతగా నడుచుకోవడం నాకు చాలా నచ్చిందిరా. సిగరెట్ డబ్బు అక్కర్లేదు, సిగరెట్. హలో, సిగరెట్ కి డబ్బు అడుగుతున్నాను. అప్పుగా ఎవరా? రేపిచ్చేస్తా. కింద చూడు. హలో, ఇక్కడ చూడు. ఇదేంటి? అప్పు మక్కెల్ని విరుస్తుంది. ఫస్ట్ అప్పు మనసుల్ని విరుస్తుందని రాసేవాళ్ళు, ఇప్పుడు అప్పు మక్కెల్ని విరుస్తుందా? మనుషులకి మనసులు మమతలు ఉన్నా లేకపోయినా మక్కెలు కన్ఫామ్ గా ఉంటాయి. అందుకనే మా సంఘం వాళ్ళు మక్కెలు నిరుస్తుందని బోర్డు పెట్టమన్నారు. రౌడీల సంఘంలో కూడా ఒకటి పెట్టారే. ఏంటదే? ఎగ్గి పుల్లారే లోపు సిగరెట్ రావాలి. ఇన్సల్టింగ్. ఇప్పుడు రౌడీలు ఏం చేస్తారో తెలియదే. ఫ్రెండ్, ఏంట్రా వచ్చిపోయిన సరికంతా పెట్టుకుని ఎగతాళి చేస్తున్నావు? సచ్చుమో కూడా నా క్యాషియర్ వచ్చాడ్రా, మొత్తం డబ్బు చేస్తా. నీ కొట్టు రేట్ అంతా చెప్పరా. అశోక, మామ సిగరెట్ అడితే లేదంటున్నాడు రా, కొట్టాడు. రే మామ ఏరియాలో ఎంత గిరా డబ్బులెట్టినా? ఇప్పుడు నాన్న డబ్బాకి సిల్లు ఎట్టట్లేదా? నువ్వు కేడీరా, లేడీస్ లా లోపల పెట్టుకుంటా. ఏంట్రా నెట్టి పారేస్తున్నా? నువ్వు నేను ఇలాగే ఫ్రెండ్షిప్ చేసావా? చూడరా, ఈ జేబులో పెట్టావా? అయితే ఈ జేబులోనే ఉండాలి. తీయమన్నానా? దొరికింది. ఇలా సుట్ట కింద సుట్టేసా. అయితే వీడు అశోక్ కాదా?
శుభలేఖలు కూడా అందరికీ పనిచేశాడు. నువ్వు ఇట్ట గమ్మునున్నావు అనుకో, వీడి జీవితం నాశనం అయిపోద్ది. చెప్పు, బెల్లం కట్టరాలో ఉంటావేంటి? ఉండవయ్యా. రే ఏంట్రా సత్య? రే ఏంట్రా వాళ్ళకి సపోర్ట్ చేసి మా తమ్ముడు తిరుగుతున్నావు? రే నువ్వు ఊరుకోరా. ఇప్పుడు తెలిసిందా? తప్పు ఇక్కడ పెట్టుకుని వాళ్ళ మీద ఎగురుతారేంట్రా? ఇవాళ మీరు వాళ్ళని నరుకుతారు, వాళ్ళు మిమ్మల్ని నరుకుతారు, ఆ తర్వాత మీ సమస్యను ఊరు సమస్యను చేసి అందరూ నరుక్కొని చేస్తారు. తీసుకెళ్ళి ఇద్దరికి పెళ్లి చేయండి. పోండా. చెప్తారా? జయము నిశ్చయమురా భయము లేదురా. నే రెడీ. విజయబాబు